5వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఉపసంహరించుకున్నట్లు, స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేస్తున్నట్లు, దీనికి సొంత ముడి ఇనప గనులు కేటాయిస్తున్నట్లు, 73 లక్షల టన్నుల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి 20,000 కోట్ల రూపాయల నిధులు ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రకటన చేపించేటటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని ప్రకటన చేపించాలని మేము కోరుతూ ఉన్నాం. నిన్ననే నేవీ మేళా సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటామని కూడా ప్రకటన చేశారు. ఒకవైపున కాపాడుకుంటాం అని చెప్తూ రకరకాల మాటలతోటి కాలం వెళ్ళబొచ్చుతూ ఈ 6 నెలల కాలంలో మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా అమలు చేయకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రోజు రోజుకి ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలోకి నెడుతూ ఉన్నారు. కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా గత 3 నెలల నుంచి యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు పెడుతున్నా మీరు కళ్ళొప్పికిచ్చి చూస్తూ బీజేపీకి భజన చేయటం సరైనది కాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరికగా తెలియజేస్తున్నాం. రెండోది, స్టీల్ ప్లాంట్ రక్షిస్తున్నాం. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాం, స్టీల్ మంత్రి దగ్గరికి వెళ్ళాం, ఆర్థిక మంత్రి దగ్గరికి వెళ్ళాం అని మీరు ప్రకటన చేస్తూ ఉన్నారు రోజు రోజుకి. రెండో వైపున విశాఖ స్టీల్ ప్లాంట్ కి పక్కనే బల్లెంలాగా ఆర్సెల్ మెట్టలు తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాశనం చేయడానికి మీరు కంకణం కట్టారు. ఇది రాష్ట్రాన్ని దివాలా తీపించేటటువంటి చర్య తప్ప మరొకటి కాదని మేము భావిస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ కి ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు నెరవేర్చుకుంటేనే ఈరోజు ఆర్సెల్ మెట్టల్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 35 కిలోమీటర్ల దూరంలోనే మీరు పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఏడాదికి 5,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి దాన్ని అభివృద్ధి చేయాలని మీరు ఎందుకు కంకణం కట్టుకున్నారని మేము అడుగుతూ ఉన్నాము. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయలు పన్నుల రూపాయల వివిధ రూపాల్లో రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు ఇస్తూ ఉంటే దాన్ని దెబ్బతీసి ఈరోజు ఆర్సెల్ మెట్టలు భజన చేయటం సరైనది కాదు. ఇప్పుడు ప్యాకేజీ పేరు మీద ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్తూ త్వరలోనే దీన్ని పోస్కోకో లేకపోతే మెట్టలకో లేకపోతే జాయింట్ వెంచర్ పేరు మీద కొన్ని విభాగాల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని కుట్ర కూడా మీరు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇది రాష్ట్రాన్ని ద్రోహం చేసింది తప్ప మరొకటి కాదని మేము భావిస్తున్నాం. ఇలాంటి కుట్రలకి మీరు ఆపి తక్షణం రేపు ప్రధానమంత్రి గారు విశాఖ వస్తున్నటువంటి సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో కలిపేటటువంటి ప్రకటన చేపించాలి. సొంత గనులు కేటాయించేలాగా చర్యలు తీసుకునేలాగా ప్రకటన చేపించాలి. 20,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటింపజేస్తూ శాశ్వతంగా దీన్ని ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగేలాగా చర్యలు తీసుకునేటట్లుగా ప్రధానమంత్రి నోట ఆ ప్రకటన చేపించేటటువంటి బాధ్యత మీదే ఉందనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాంటి ప్రకటన చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే నా సహచర కార్మిక నాయకులు మంత్రి రాజశేఖర్ గారు, అలాగే మన కార్మిక సంఘాల నాయకులు, కార్మిక సోదరుల సరే ఈరోజు పోరాట కమిటీ ఆధ్వర్యంలో అన్ని రిహాబిలిటేషన్ కాలనీలు అలాగే టౌన్షిప్ లో కూడా ఈ పాదయాత్రలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎందువల్లంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దురదృష్టం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎలాగైనా సరే అమ్మటానికి
చాలా వ్యక్తులు కుయుక్తులు పడుతూ ఉంది. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి కుటుంబ ప్రభుత్వం కూడా దానికి వంతపడుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఈ రోజు వాళ్ళు ఏంటంటే నోటితో చెప్తా ఉన్నారు, నొసటితో ఎక్కిరిస్తూ ఉన్నారు. ఎందువల్లంటే ఈ రోజు మీరు చూడండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పెద్ద ప్యాకేజ్ ఇచ్చేస్తామంటున్నారు. పెద్ద ప్యాకేజ్ ఇవ్వడం కాదు, దీన్ని నాశనం చేయడానికి ఆ ప్యాకేజ్ ఉపయోగపడుతుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందువల్లంటే ఇక్కడున్న బ్లాస్ట్ ఫర్నెస్ని నాశనం చేసి ఆర్ట్ వరకు బ్లాస్ట్ ఫర్నెస్లు చేస్తారట. కానీ పక్కన వస్తున్నటువంటి మెటల్ కంపెనీకి మాత్రం ఫుల్ బ్లాస్ట్ ఫర్నెస్లు తీసుకోవడానికి, దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఇవ్వడానికి ఇప్పటికే ప్రధానమంత్రితో మాట్లాడడం అనేది జరిగిందంటే ఈ ప్లాంట్ని ఎలాగైనా నాశనం చేయాలనేది కంకణం కట్టుకున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే ఈ రోజు అదానికి ఎలాగైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అప్పచెప్పడానికి ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. దానిలో భాగం మెటల్ని ఇక్కడ తీసుకురావడానికి కూడా కారణం అదే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ రావడం మనకి ఏం అభ్యంతరం లేదు. తీసుకున్నాడు, అక్కడ నుండి డైరెక్ట్ గా నెల్లూరు వరకు నెల్లూరు తల వరకు ఉన్నటువంటి శ్రీశ్వరుని కూడా ఈ అదానికి అప్పచెప్పాలి. ఎందువల్లంటే ఇప్పటికే అదానికి మొత్తం దేశంలో ఉన్నటువంటి పోర్టులన్నీ అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగమే ఈ మధ్యలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అప్పచెప్పొస్తే వాళ్ళకి క్లియర్ గా ఉంటుంది. కాబట్టి దానికి ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తూ ఉంది. ఎవరెవరుకున్నా సరే విషయం మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించకపోతే ఇటువంటి పరిస్థితి అనేది రాబోదు కూడా. కానీ మనం అర్థం చేసుకోవాలంటే ఈ రోజు కూడా నిర్వాసితులు 7,000 పైచీలకు ఇంకా నిర్వాసితులు ఉన్నారు. ఆ జాయిన్ అయిన 8,000లో కూడా దాదాపు ఇప్పటికే 50% 4,000 మంది రిటైర్ అయిపోయి ఉన్నారు. ఇక 4,000, 3,500 ఈ రోజు నిర్వాసితులు పనిచేస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో ఈ నిర్వాసితులు కాలేని పరిస్థితి ఏంటనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకి పిలవలేదు, మనం బొట్టు పెట్టలేదు, అలా రమ్మనలేదు అని చెప్పి అనుకోకుండా మనమంతా కూడా నిర్వాసితులుగా, ముఖ్యంగా మనకే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం అనేది ఉంది. కాబట్టి నిర్వాసితులు చైతన్యం వచ్చి ఈ ఉద్యమాల్లో పాల్గొవలసిందిగా మీకు మరీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత మనం బ్రతకడానికి కనీసం తిండి కూడా లేని పరిస్థితి అనేది ఈ ప్రభుత్వాలు సృష్టిస్తూ ఉన్నాయి. నిన్ననే ఒక కేఎస్ ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజలు బ్రతకలేవదు, బీజేపీ ప్రభుత్వం ప్రజలు చంపేస్తుంది. ఎవరిని బ్రతికిస్తుంది అంటే ఒక కార్పొరేట్ సంస్థలు మాత్రమే బతికిస్తుంది అనేది వాళ్ళు చెప్తా ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పాపాలు పోవట్లేదు. ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే మెయిన్ ఎజెండా ఉంది. ఆ ఎజెండా ఏంటంటే నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, అమరావతిని అభివృద్ధి చేయొద్దని, ఆయన రాజధాని రావద్దని నేను కోరుకోవడం లేదు. కానీ రాజధాని రావాలంటే దాదాపు ఇంకొక 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు పట్టే పరిస్థితి ఉంది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మంచి వేవ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నాశనం చేసి ఈ రోజు దీనికోసం పట్టించకుండా అమరావతి ఒక ఎజెండాగా పెట్టుకుని ఈయన పనిచేస్తా ఉన్నాడు. దీని వల్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా జరగబోయే అన్యాయాన్ని ఎదిరించకపోతే మన బ్రతుకులు సర్వనాశనం అయిపోవడం ఖాయం. కాబట్టి అన్యాయాన్ని ఎదిరిస్తేనే మన బ్రతుకులు బాగుపడతాయి, మన భవిష్యత్తు అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నాయకత్వం అంతా కూడా అన్ని ప్రధానమైన ప్రచారం అనేది విశాఖ ముఖ్య కర్మాగారం 4 సంవత్సరాల పైన నుంచి కూడా ఒక దీర్ఘకాలికమైన పోరాటం జరుగుతుందండి. విశాఖ ముఖ్యని అమ్మేస్తాం, మూసేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోరాటాలకు నాయకత్వం చేసి విశాఖకు తెలుగువారు పోరాటాలు సాధించారు, భూములు త్యాగం చేశారు. 30,000 మంది బలికొన్నారు. 4,000 కోట్ల రూపాయల కంపెనీని 4 లక్షల రూపాయల కోట్ల ఆస్తిని, ఒక పెద్ద పరిశ్రమని, లక్షలాది మంది జీవించే పరిశ్రమని కోసం పోరాడినటువంటి విశాఖ కార్మిక వర్గం ఈ రాష్ట్ర ప్రజలైనటువంటి పరిశ్రమని ఏ రకంగా అమ్మేస్తాం, మూసేస్తా ఉంది. చెప్తున్నా ముందు నుంచి కూడా గనులు కేటాయించండి సొంతగనులు, ఐరన్ గనులు. కానీ గనులు కేటాయించిన కంపెనీ ఏదైనా అంటే విశాఖ కర్మాగారం ఒక్కదానికి కేటాయించారు. ఇవాళ క్యాపిటల్ రీసెర్చింగ్ చేయమని చెప్తున్నాం. ఏదంటే సైన్లో ఏదైతే ఉందో దాన్ని విలీనం చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు పోరాటాల ద్వారా విశాఖ కర్మాగారం నిర్వాసిత త్యాగం ద్వారా
ఈశ్వర్ స్టీల్ ప్లాంట్ దేశానికి అభివృద్ధి చేసినటువంటి ఆర్థికంగా బలపరిచినటువంటి కంపెనీ ఏదైనా ఉంటే అప్పులు వడ్డీలు డౌన్ చేసిన కంపెనీ ఏదైనా విశాఖ కర్మాగారం. దీన్ని ఏ రకంగా పట్టించుకోకుండా పాలకులు ఎన్నికలు వచ్చినప్పుడల్లా మేము గన్ను కేటాయిస్తామని చెప్తామండి. చాలా ఎన్నికలు జరిగాయి, గన్ను కేటాయించారు. ఇవాళ కూడా దీర్ఘకాలిక పోరాటంలో పాల్గొన్న పార్టీలన్నీ కూడా గత 4 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి ఉన్న పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని క్యాపిటల్ రీసెర్చింగ్ చేయండి, సెయిల్లో విలీనం చేయండి చెప్పి డిమాండ్ చేస్తుంటే వేరే ప్యాకేజీలు అంటున్నారన్నమాట. ప్యాకేజీలు పూర్వం కూడా అప్పులు ఇచ్చి వడ్డీలు కట్టించుకున్నారు. పూర్వం 16,000 కోట్ల రూపాయలు వడ్డీలు అప్పులు కట్టించుకున్నారు. ఇవాళ మళ్ళీ 22,000 కోట్ల రూపాయలు అప్పులు వడ్డీలు కట్టించుకున్నారు. మళ్ళా ఇంకొక 1,000 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరింత ప్రమాదంలో తీసుకురావడానికి ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ గంగవరం పోర్టు ఆ రోజు విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించాలని చెప్పేసి మేము నిర్ణయిస్తామని చెప్తే ఇవాళ ఆదానికి అప్పచెప్పి ఇవాళ నిర్వాహకులు ఒక్కరికి కూడా గంగవరం పోర్టులో ఉపాధి లేకుండా ప్యాకేజ్ పేరు మీద ఇంటికి పంపించి మొత్తం గంగవరం గ్రామాన్నే నిర్వాసులందరినీ కూడా రోడ్ల మీద పెట్టి ఆటోతో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఉన్న విశాఖ ఉక్కును కూడా మీరు అన్యాయం చేసి మొత్తం లక్షలాది మంది నిర్వాసిత గ్రామాల నుంచి ఇంకా ఉపాధి కావాల్సిన ఉన్నారు. ఉపాధి పొందుతున్న వాళ్ళు కూడా వాళ్ళ ఆర్థికమైనటువంటి అంశాలన్నీ విధించి వాళ్ళ కాంట్రాక్ట్ లేబర్ జీతాలు లేవో, కొత్తగా రిక్రూట్మెంట్ చేయవు, వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీస్ జీతాలు లేవో. కానీ వాళ్ళకి జీవిస్తున్నటువంటి ప్రజలందరి మీద ఒక రకమైనటువంటి కష్టాదింపు చర్య కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి కూడాను బహిరంగంగా వచ్చి ప్రజల ముందు క్షమాపణ చెప్పి రేపు 8వ తారీఖు జరిగేటువంటి బహిరంగ సభకి మీరు ఆహ్వానిస్తున్నారు. అతన్ని గతంలో ఆహ్వానించినప్పుడు కూడా కోరారు, ఆ రోజు ప్రకటించలేదు. ఈ రోజు కూడా మీరు ఆహ్వానించారు కనుక విశాఖ కర్మాగారాన్ని పబ్లిక్ సెక్టార్లో సైడ్లో విలీనం చేయాలని డిమాండ్ ప్రకటించకపోతే మటుకు మరొక ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పోరాడతారు. భారతదేశంలో ఉన్నటువంటి కార్మికవర్గం కానీ ఈవేళ నిర్వాసులు కానీ ఆంధ్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క రాజకీయ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో రాజకీయ ఆంక్షలు కాదు, ప్రజల కోసం మీరు పోరాడండి, ప్రజల కోసం పరిశ్రమలు కాపాడండి, ప్రజల కోసం ఉన్నటువంటి వేళ ఎక్కడో ఆర్సీమెట్లు అనమాట. వాళ్ళకి ప్రపంచం అంతా కూడా అనేక పరిశ్రమలు మూసాడనమాట. రష్యాలో ఉక్రెయిన్లోనే 30 మిలియన్ స్టీల్ ప్లాంట్ని మూసాడనమాట. అక్కడ ఉన్న వారందరికీ కూడా ఉద్యోగాలు పోయాయన్నమాట. అలాగే వేళ భారతదేశంలో అనేక బ్యాంకులకి 1,000 కోట్ల రూపాయలు బకాయిలు కట్టవలసి ఉందన్నమాట. అది కాక సొంత గనులు వ్యాపారం చేస్తున్నారు, అన్ని రకాల వ్యాపారాలు కూడా చేస్తున్నందుకు మీ నక్క పిల్లలు ఇస్తామని చెప్తున్నావు. మిట్టలకైతే గనులు దొరుకుతాయా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అయితే ఎందుకు గనులు దొరుకుతాయని డిపెండ్ అవుతుంది. ఇవాళ అక్కడ 60,000 కోట్ల రూపాయలు ఆయనకు అప్పులు ఇస్తా అంటున్నావు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి అప్పులు వాయిదా వేసి ఇంట్రెస్ట్ వాయిదా వేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటే దీనికి సహకరించినటువంటి సహకారం చెప్పకుండాను కొత్తగా వాళ్ళ ఫ్యాక్టరీ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యాక్టరీ కట్టరు, వల్ల ఆ ప్రాంతంలో కూడా భూములు కాజేస్తారు. ప్రమాదమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి కనుక దీన్ని సంఘటించలేదు. రేపు జరిగే కార్మిక ప్రదర్శన కలెక్టర్ ఆఫీస్ ప్రదర్శన ఆ ప్రదర్శనలోనే ప్రతి వాళ్ళు కూడా 8 గంటలకల్లా హాజరవ్వాలి. 8 గంటలకు హాజరై మళ్ళీ అక్కడ 1 గంట పూర్తి చేసుకునే మిగతా చదివితే అలాగే 7, 8 తారీఖుల్లోనే నిరాహార దీక్షలు కూడా 2 రోజులు పూర్తిగా ఉన్నాయి. దానికి కార్మికులు సెలవులు పెట్టాలి, లేకపోతే అనేక పద్ధతులను మీరు తప్పకుండా ఈ 2 కార్యక్రమాలు జయప్రదం చేయండి. ఆ ప్రకటన కానీ సరైన ప్రకటన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చే రాజకీయ పార్టీలతోనే పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి కూడా మేము సిద్ధమవుతామని చెప్పి తెలియజేయడానికి కార్యక్రమం చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మనం వెళ్తున్నాం పవన్ కమిటీగా అంటే 4 నెలలు పెట్టి మనకు రావాల్సిన పెండింగ్ జీతాలు ఇవాళకైతే 227 కోట్లు మన బాకీ దాని గురించి మెయిన్గా విలీనం చేయాలని ఏకైక విజెండాగా మన పార్టీలో విజయం జరిగింది. ఇంకా జీతాల గురించి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మన కమిషన్ మెసేజ్ అయినా కలెక్టర్ గారికి రేపు జిల్లా కలెక్టర్గా ఎక్కువ మంది హాజరయ్యి కనబడితే మన పండగ ఏమన్నా చాలా తీసుకోవాలి. కానీ మోడీ గారికి వెళ్తారు ఇంతమంది జీతాలు లేక కలెక్టర్ కాబట్టి ఏదో చేయాలని ఉద్దేశంతో ఇక్కడ పంజాబ్ కానీ లేకపోతే ఆఫీసర్లు కానీ పైకి ఇవ్వడం వల్ల జీతాలు పండగ ముందు మనం సాధించుకోవాలనుకుంటే మేము ఖచ్చితంగా రావాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే రేపు అందరూ కూడా మీకు మాత్రం ఖచ్చితంగా నాలెడ్జ్ కూడా అనుకుంటే ఇవాళ చిల్లర మనం అనుకుంటే 1000
మంది వీక్ ఆఫ్ ఉంటుంది. అలాగే పీచిప్ చాలా ఉంటుంది. ఏమి లేదని అక్కడ 10 మంది తప్పు లేకుండా పొల్లిగా కనబడితే 3000 మంది కానీ జనం కానీ వెళ్తే అక్కడికి పని పనుతుంది. ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఆఫీసర్లు కానీ ఖచ్చితంగా మన దానిలో సమస్య బయటకు వెళ్తారు. కేంద్ర సమస్య బయటకు వెళ్తారు. ఇది ఒకటే. నెంబర్ 2 వీక్ ఆఫ్ కాకుండా ఏసీలు ఎవరున్నా జంక్షన్ అందరూ ఖచ్చితంగా హాఫ్ డే సీఎల్ పెట్టాలి. ఈయన స్టార్టింగ్ కాబట్టి హాఫ్ డే సీఎల్ పెట్టి రావాల్సిన ఆవశ్యకత ఉంది, రావాలి కూడా. అది మెసేజ్ అన్నది పెడతాం. పెట్టపోయిన తర్వాత అన్ని కాలేజీలో కూడా ఆల్రెడీ మనతో పాటు ఈవేళ గంగవరం కానీ లేదా గంటాడు కానీ పట్లపూడి కానీ ఇక్కడ కానీ విజయనగరం కానీ నందిగొండి ఈ 5 సంక్షేమంలో కూడా ఎక్కడాల్లో జరుగుతుంది. ఉత్తరాలో సాయంత్రం కూడా 6 గంటలకి డైరెక్ట్ మార్కెట్ పెడతాం. అది కూడా అది కూడా లేకపోతే నిరాహార దీక్ష 7వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి 20వ తారీఖు రాత్రి 8 గంటల వరకు 36 గంటల దీక్ష మనం చేస్తున్నాం. ఎందుకంటే మోడీ గారు 8 సభ ఉంది కాబట్టి ఆయన తెలియాలని చెప్పి దానికి కూడా నేను ఏదైతే చెప్పిన వీక్లా కౌన్సిల్ కానీ లేకపోతే బీషిప్ సిసిటల్ కానీ అందరూ కూర్చోవడం లేదు. కూర్చోవాలి కూర్చుంటారు. 24 గంటలు కూర్చోవాలి కూర్చుంటారు, 32 గంటలు కూర్చుంటారు. కానీ జనాలు హెచ్చరికంగా మన టెంట్లో హాజరైతే కొంచెం బాగుంటుందని ఉద్దేశం అదొకటి. ఎందుకంటే దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరికీ మన సమస్య తెలియాలని చెప్పి మనం ఈ ఏంటంటే ఎవరు కూడా నేను వెళ్తే ఆడో స్టేట్ అని కాకుండా అందరూ హాజరయ్యి మనం గ్యాప్ ఉండలేదు. మీకు 2021 ఫిబ్రవరి 5వ తారీఖున కొర్రలపాలెం నుంచి చలో జీఎంసీ వెళ్ళాం. వేలాదిగా తరలిళ్ళాం. ఒక్కసారికి ఇండియా అంతా కూడా భారతదేశం అంతా కూడా ఏంటి ఉద్యమం అన్న టైపులో తీసుకెళ్ళాం కాబట్టి ఆ టైపులో మళ్ళీ ఇప్పుడు దాకా మనం చేసిన ఉద్యమం అయితే ఇక పేదలు చేసిన ఈ కమింగ్ 3 నెలల్లో పెద్ద ప్యాకేజీ అంటున్నారు. ఈ ప్యాకేజీలన్నీ మనకు రావాలి. మళ్ళీ మనకు ప్లాన్ చెప్పాలంటే ఖచ్చితంగా కూడా అందరూ కూడా రేపు ర్యాలీలో అందరూ హాజరవ్వాలి. అలాగే 7వ తారీఖుల్లో టెంట్లో ఉండాలి అందరూ కూడా. ఈ కార్యక్రమాలకు అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మిత్రులారా, రేపు 8వ తారీఖున ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభలో మోడీ గారితో పాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రధానమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలని చెప్పేసి ఆ విధంగా ఆ యొక్క బహిరంగ సభలో ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బ్యాంకులన్నింటినీ కూడా ఒక బ్యాంకుని ఇంకో బ్యాంకులో కలిపేశారు. బిహెచ్ఈని విలీనం చేశారు. కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కోర్టులో కలిపారు. మరి ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయరని చెప్తూ అడుగుతా ఉన్నాం. ఏమిటి సమస్య మీకు సెయిల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కలపడానికి అని చెప్తూ అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక సెయిల్లో కలిపినట్టయితే ఇప్పటికే 7.3 మిలియన్ టన్నులకు విస్తరించడం వల్ల 5,000 కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. దీంట్లో కనీసం 2,500 నుంచి 3,000 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ ఉద్యోగాలు 5,000 అదనంగా వచ్చినాయి. ఈరోజు సెయిల్లో కనుక కలిపితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నులకు విస్తరించడానికి అవకాశం ఉంది. ఆ విధంగా విస్తరించినట్టయితే నిర్వాసితులందరికీ ఎవరైతే ఈ రోజున ఆరు కార్డు నుండి కూడా ఇంకా ఉద్యోగం రానటువంటి నిర్వాసితులు ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బయట ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా ఎవరైతే నిరుద్యోగ సైన్యం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే దేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా కొత్త ఐరన్ మైన్స్ ఉన్నాయి. కొత్తగా అనకాపల్లిలో మెట్రో స్టీల్ ప్లాంట్ పెడతా ఉన్నారు. మిట్టలకు కూడా మన దేశంలో 5 సెంట్ల గనులు ఉన్నాయి. కానీ అదే మిట్టలకు మళ్ళీ గనులు ఏమని అడుగుతా ఉన్నారు. ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులు ఇవ్వకూడదని చెప్పి అడుగుతా ఉన్నాం. గత 30 సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కావాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నాం. మరి ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించరు? కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులు కేటాయిస్తున్నట్టు ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ లేక 7.3 మిలియన్ టన్స్ ఉన్నప్పుడు కూడా 5 మిలియన్ టన్నులు 4 మిలియన్ టన్నులు ప్రొడక్షన్ చేస్తూ ఉంది. 3 ఫర్నేస్లు ఉండి కూడా 2 ఫర్నేస్లోనే ఈరోజు ఉత్పత్తి జరుగుతూ ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ కేటాయించినట్టయితే 3 ఫర్నేస్లు నడిచి 7.3 మిలియన్ టన్స్ వెళ్ళినట్టయితే బ్రహ్మాండమైనటువంటి లాభాలు బాట పెట్టే అవకాశం ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ కేటాయించాలి. దీనికోసం ఏదైతే షేర్ క్యాపిటల్ ఉందో ఆ షేర్ క్యాపిటల్లో మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే కనీసం 3-4 వేల కోట్ల రూపాయలు మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే విధంగా
జిఎస్టీలు, పన్నులు, ట్యాక్సులు, వడ్డీలు, లోన్లు అని చెప్పేసి మీరు ఈరోజు విస్తృతంగా కలెక్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి వీటిని కనుక ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాయిదా వేసినట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ అనేది సమకూరుతుంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయాలి, సొంత గనులు కేటాయించాలి, పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు అవసరమైనటువంటి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి తీసుకొచ్చి రేపు జరిగే బహిరంగ సభలో ప్రకటింపు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 బ్లాస్ట్ ఫర్నేస్ కూడా ఆగిపోయిన దరిమిలా దాదాపు 1140 కోట్లు ఏదైతే ఈ ప్లాంట్ ఉత్పత్తికి సంబంధించి గ్యారంటీలకి సంబంధించి 1140 కోట్లు ఆ రోజు మంజూరు చేయడం అనేది జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వాగ్దానం చేశారో వాగ్దానంలో భాగంగా ఈ 1640 కోట్లు అనేది ఈ రోజు మన విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తిని పెంచే దానికి సహకారిగా ఉండేటట్టు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కానీ ఈ సహకారం అనేది సరిపోదు. ఏదైతే 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా ఈరోజు ఉత్పత్తిని ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చి ఏదో రాబోయే కాలంలో ఏదైతే ఈ వడ్డీలు అసలు ఈక్విటీగా మార్చే విధంగా నిర్ణయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే 40 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కుకి సొంత గనులు లేవు. ఈ సొంత గనులు అనేవి తక్షణమే ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే 50% ఉక్కు నిర్వాసులకి ఉపాధి గ్యారంటీ అనేది ఆఫ్ చేయడం అనేది జరిగింది. కానీ దీన్ని వెంటనే ఏదైతే 50% ఉపాధి గ్యారంటీని తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి, అవతలనాడు 3 రోజులు జరిగే కార్యక్రమాల్లో మీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ విశాఖ ఉక్కు రక్షణ కోసం అందరూ కట్టుబడి ఉన్నామని చెప్పేసి రాజకీయాలకి, పార్టీలకి అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఊరేగింపుల్లోనూ ప్రదర్శనలోనూ పాల్గొని విశాఖ ఉక్కు కార్మికులకు సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుతూ విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా మనందరం కూడా కంకణబద్దులై ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జై హింద్. పోరాట కమిటీ అనేక విధాలుగా ఆలోచించి కార్యక్రమాలు చేస్తుంది. పోరాట కమిటీకి మన మనసు ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్ళండి, కొద్దిగా అగనంపోనండి అత్యధిక సంఖ్యలో కూర్చొని వెళ్ళి ఆ కార్యక్రమం చేయాలి. ముందు మెయిన్ ఏంటంటే యువతలో ఎందుకు చలనం రావట్లేదు. ఏంటంటే ఇది కంపెనీ ఎక్కడికి వెళ్తాదో వాళ్ళకి ఏమన్నా తెలియట్లేదు. జీతాలు ఇచ్చినా సరే జీతాలు లేవని మనం పోరాటాలు చేస్తే కనీసం 30 మంది రాలేదు. కానీ ఇలా ఉండడానికి ప్లాంట్ మనకు తప్పకుండా పోతుంది. అందరూ ఆలోచించి రేపు కార్యక్రమాల్లో అత్యధిక జనాభా పాల్గొనాలని అగనంపోని చేయాల్సిందిగా కోరుకుంటాం. మరి ఈ సందర్భంగా గౌరవంగా ధన్యవాదాలు నచ్చుతున్నారు. అలాగే అర్థాపురం మాట్లాడి ముఖ్యంగా మన అగనంపూడి పోరాట కమిటీ పిలిపి మేరకు ఈ బైక్ ర్యాలీకి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిర్వాహక సంఘాలతో కలిసి పోరాట కమిటీ అనేది ఏర్పడింది. మనందరం కూడా తెలుసు. అదే భాగంలో ఈరోజు ఏ ప్రోగ్రామ్ డిజైన్ చేయాలన్నా సరే వాళ్ళంతా కూడా చర్చించి లీగల్గా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ లేకుండా అనేది మనకి కార్యక్రమాలు అనేది డిజైన్ చేస్తున్నారు. మనం దాన్ని చాలామంది ఎంప్లాయీస్ చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఏదో చేస్తున్నారు కాదు. మన భాగస్వామ్యం ఏంటనేది ప్రతి ఒక్క నిర్వాసితులు కానివ్వండి, కాంట్రాక్ట్ వర్కర్ కానివ్వండి, ఎంప్లాయీ కానివ్వండి, ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంతోమంది మన ఉద్యమానికి బాగా వస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది ఈరోజు జీతాలు రాలేదని బాధపడుతూనే ఉద్యమం అనేసరికి ముందు రావట్లేదు. కాబట్టి మన అందరం కూడా ఎక్కువ మంది నిర్వాసితులు మన అగనంపూడి ఎక్కువ మందిని మనం దీనిలో మొబలైజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు ఐఎన్టీసీ నాయకులు రామమూర్తి గారు గన్నవరం నుంచి ఎక్కువ జనాలని మొబలైజ్ చేయడానికి ఇక్కడున్న కార్మిక వర్గం కృషి చేస్తుందని, అలాగే ఈ సభని ఉద్దేశించి ముగించడం కూడా కార్నవర్ గారిని ప్రారంభించాలని చెప్పి కోరుతున్నాం. గారికి అలాగే పెద్దలు కార్మికులందరికీ ఇప్పుడు పెద్దలంతా చెప్పారు. మనమైతే క్లియర్గా స్పష్టంగా కార్మికుల పక్షాన ఉండాలి. ఎందుకంటే ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ అండి,
ప్రపంచంలోనే సింగిల్ సైట్ 22,000 ఎకరాలు ఉన్నటువంటి సింగిల్ సైట్ ప్రపంచంలో ఎక్కడ ఎత్తినా దొరకదండి. ఇలాంటి స్టీల్ ప్లాంట్ని కాజేయులు అప్పలుగా చూస్తున్నారు. అలాగే పుష్కలంగా వాటర్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అండి, పుష్కలంగా పవర్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్. అలాగే ప్రపంచంలో ఎక్కడికైనా సరే సీసో సముద్ర తీర ప్రాంతాలకి ఎగుమతి చేసుకొని తీసుకెళ్ళిపోయినటువంటి అవకాశం ఉంది కనుక అందరి కళ్ళు కూడా దేమి పడ్డాయండి. ఇలాంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికంటే మన మీద ఆధారపడి ఉంది, నిర్వాసితులుగా, కార్మికులుగా. దయచేసి కార్మికులందరూ ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడుగా మిత్రులు చెప్పున్నారు, స్టీల్ ప్లాంట్లో పనిచేసినటువంటి 30,000 మంది, అందులో కొంతమంది ఫ్యామిలీ ద్వారా వెళ్ళి ఉండేటట్లయితే ఖచ్చితంగా మొన్న జరుగుతున్నటువంటి ఏంటైతే అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, పార్లమెంట్ సమావేశాలు ఇస్తారు స్పందన వచ్చేది. కానీ దానికి ఎవరు స్పందించట్లేదు. ఇది కొన్ని ఎందుకు చెప్తున్నానంటే పెద్దలు ఏదైతే కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు కనుక చెప్తున్నాం. ఇదే 10,000 మందితో కుటుంబాలతో వెళ్ళి ఉండేటట్లయితే ఆ అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు, పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా స్పందన వచ్చేది. ఈసరికి ఇది ఒకటే చెప్తున్నాను, ఏంటంటే ఎగ్గు ఉంటేనే కింద నిప్పు ఉంటేనే అన్నం ఉడుకుతుంది. అట్లాగే కార్మికుడు అనేవాడు నిప్పు, అన్న మతికలు అనేవారు ప్రజాప్రతినిధులు ఎవరైతే మనం ఎన్నుకోబడిగారో వాళ్ళు. దయచేసి ఇప్పటికైనా సరే కార్మికులందరూ ఏకదాటిగా ఉండి మనం ఎవరైతే రాజకీయవేత్త ఉన్నారో దయచేసి వాళ్ళ మీద ప్రజలు తండి ఓట్లేసి గెలిపించాం. ఎవరి కోసం గెలిపించాం? మనకి కార్మికుల పక్షాన ఉంటారని చెప్పేసి గెలిపిస్తే వాళ్ళు ఏంటంటే ప్రభుత్వాల పక్షాన ఉంటున్నారు. దయచేసి మనందరం కలిపి ఏంటైతే లాస్ట్ టైం ఏంటంటే వైఎస్ఆర్సీపీ తీసుకుందాం, ఆయన ఏం చేయలేకపోవచ్చు. ఈయన పెద్ద మనిషి మనం మాట ఇచ్చినప్పుడు కూడా కనీసం ఒక్క రోజు కూడా మాట ఇచ్చి గెలిపించేటట్లు ఆయన ఏదైతే చెప్పారో అలా మేము గెలిపించాం. కనీసం ఏం చేస్తున్నారు? కేంద్రంలోనే పెద్దన పాత్ర పోషిస్తున్నటువంటి మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఇలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి ఎక్కడికి పోయాడు? మరి స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కుమారస్వామి గారు వచ్చారు, ఇంత అద్భుతమైన స్టీల్ ప్లాంట్ ని మరి మేము కాపాడుకుంటాం, 45 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. మళ్ళీ పార్లమెంట్లోకి వెళ్ళారు. మేము ప్రైవేటైజేషన్ కోసం ఒక ఎంపీ గారిని అడిగేటప్పుడు మేము 2021 మార్చి 27 ఏది చెప్పాము దానికి మేము అనుకూలంగా ఉన్నామని చెప్పేసి అన్నారు. మరి ఈ ఎంపీలు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే పెద్దలు చెప్పారు కనుక మరి దీనికైనా సరే కార్మిక వర్గం తిరగబడి పోరాటం చేసి అలా చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకొస్తాను ఈ ప్లాంట్ కాపాడుకుంటాం, లేకపోతే ఏమి చేయలేమని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క తెలిసిన వెంటనే అందరూ కార్మికులందరూ రావడానికి పేరు పేరున అఖిలపక్ష పోరాట కమిటీ సంఘాల తరపున ధన్యవాదాలు తెలుస్తూ విరమించుకుంటున్నాం. మిత్రులు ముగిస్తున్నాం. డిప్యూటీ జనరల్ సెక్రటరీ రామకృష్ణ గారిని 2 పక్కల దూరంగా చెప్పాలి. సబ్ అధ్యక్షుడు సత్యనారాయణకి, మరి ఈరోజు ఇతర ఐఎన్టీసీ సిఐటియు అధ్యక్ష వర్గానికి మరియు పెద్దల ఆదినారాయణ గారికి అలాగే రామస్వామి గారికి ఈరోజు ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ రేపు మనం జరుపుతాలు పెట్టిన బైక్ ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని దిగ్విజయం చేసుకోవడం ద్వారా, జయప్రదం చేయడం ద్వారా మాత్రమే మనం గట్టి సందేశాన్ని పంపించగలమని చెప్పి కేంద్రానికి, అలానే 7వ తారీఖు నిరాహార దీక్షలు ఏదైతే ఉన్నాయో వాటిలో పాల్గొని వాటిని జయప్రదం చేసుకోవడం ద్వారా 8వ తారీఖు ఏదైతే వస్తున్నారో మోడీ గారు ఆయన ద్వారా ప్రకటింపు చేయాలనుకునే మన ఉద్దేశానికి బలం చేకూరుతుందని చెప్పి, కాబట్టి రేపు జరగబోయే ఎల్లుండి జరగబోయే కార్యక్రమాలని జయప్రదం చేయడం కోసం సన్నాహక ర్యాలీలు ఏవైతే ఉన్నాయో కాలనీలన్నింటిలో కూడా జరిపించి ఈ రోజు గంగవరంలో వచ్చి జయప్రదం చేసిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఎల్లుండి కూడా జరగబోయే కార్యక్రమాల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని. ఎందుకంటే ఏబిసిడీలు ఇంగ్లీష్ అక్షరాలు బిగించేస్తే అందరం ఏబిసిడీలు మొత్తం చెప్పిన. ఎందుకంటే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కానీ, విలీన ప్రక్రియ గురించి కానీ, అలాగే నిర్వాసితుల శాశ్వత ఉపాధి గురించి కానీ అందరికీ కొట్టిన పిండి అందరికీ ఉన్న సమస్యలన్నీ కూడా నువ్వు తీర్చుకోవాలంటే రేపు జరపదలపెట్టిన పోరాట కార్యక్రమాలు ఏదైతే జయప్రదం చేస్తామో వాటి ద్వారా మాత్రమే మనం అనుకున్న కొద్ది రీచ్ అవ్వగలం. కాబట్టి రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పి, అలానే జీతాలు మరి ముఖ్యంగా డబ్బులు ఉంచుకొని ఇవాళ కావాలని నాటకం వేస్తూ యాజమాన్యం ఈ రోజు ఎందుకు జీతాలు చెల్లించకుండా కార్మికుల్ని పిండి పిప్పి చేయాలనే ఆలోచనతో ఉంది. ఎందుకంటే రా మెటీరియల్ ఏదైతే కొనుక్కొస్తున్నారో ఇవాళ 3 నెలల వరకు ముందు వరకు రా మెటీరియల్ ఉందంటున్నారు, కానీ ఆ రా మెటీరియల్ మిక్స్ చేసి కార్మికులు మాత్రం జీతాలు లేవంటున్నారు. ఇది చాలా అన్యాయమైన ప్రక్రియ. ఎందుకంటే కంటే చేంజ్ వేసినట్టు. ఎందుకంటే సిస్టమ్ చెప్పాల్సిన ప్రభుత్వ రంగమే. ప్రైవేట్ వాడు జీతాలు ఇవ్వలేదంటే ఎవరన్నా ఇంటాడు నమ్ముతాడు. ప్రభుత్వ రంగంలో జీతాలు
అంటే మనం వినడానికి కూడా అది చాలా హాస్యాస్పదంగా ఉంది, అలాగే చాలా దుర్మార్గమైన చర్యగా ఉంది. కాబట్టి వీటన్నిటిని మనం వీటన్నిటిని కూడా సాధించుకోవాలంటే కంపల్సరిగా ఏదైతే పోరాట కమిటీ తలపెట్టిందో ఈ కార్యక్రమాలు జయప్రదం చేసుకోవడం ద్వారా మాత్రమే మనం అనుకున్న పోటీ రీచ్ అవ్వగలం. కాబట్టి జరగబోయే నిరాహార దీక్షలు కానీ జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తూ ముగిసిన. థ్యాంక్ యూ వెరీ మచ్. Don't forget to like, subscribe and share the videos.